అటువంటి యొక్కనే ఉదయం బ్రహ్మ స్వరూపం, మధ్యాహ్నం మహేశ్వర స్వరూపం, సాయంత్రం సదా విష్ణు స్వరూపమేనా. ఆ సూర్య భగవానుడు నేర్వల మీద ఉదయించి కాలా ఋతువులు తెలుపుకుంటే గగనం నుండి వస్తున్నాడంట. అటువంటి యొక్కనేవి 12 శిరముల ప్రతాపి నాగేంద్రుడు కనుకనేవి, అటువంటి పుట్టల పుట్టిన భూలోక రంభనేవి, అడిగ మీద కూర్చుండబెట్టుకోని కనుకనేవి సూర్య భగవానుని కనుకనేవి నమస్కారం చేసుడానికి పుట్ట నుండి బయలుదేరినాడు రాఘవారామన్నరామా. అటువంటి ఒక 12 శిరసుల ప్రతాపి నాగేంద్రుడు పుట్టల నుండి బయలుదేరి సూర్య నమస్కారం చేయవచ్చని నాగేంద్రుని తల మీద పంచతవాత ఉన్నదేవి, అమ్మవారు కనుక 12 మెత్త బాలి కిందను చేతబట్టి సూర్య భగవాన్ని కీర్తించవచ్చని అమ్మవారుగా చక్కదానము మరియటూల ఉన్నదేవి, అటువంటి సూర్య వేడుకలను చంద్ర వేడుకలను 7 తీటీల మనం వేసినట్టు ఎలుగొందుతున్నది. అటువంటి యొక్కనేవి పార్వతీపతి గంగాధరుడు గౌరి వల్లప్పుడు నంది మీద కూర్చొని వస్తున్నాడంట. వచ్చేదిగా దంగమయ్యా అమ్మవారును కళ్ళ దూచినాడు, అటువంటి శివ దంగమయ్యనేవి దేవా నంది మీద కూర్చొని క్రియాట మార్గం వచ్చేటువంటి దంగమయ్య నేత్రములల్లా నాగేంద్రుడు శిరం మీద కూర్చున్న అమ్మవారు పంచదేవత కనపడుతున్నానంట. కోటి సూర్యులు ఒక్కసారి వస్తే ఎట్లా ఉంటుందో కంత ఎలుగుతోనే అమ్మవారు కనపడతా ఉన్నది. అమ్మవారుడు దూచిన వెంటనే శంకరుని నేత్రములు మినిమిట్లు కొలిపి మనమది సోకిల్లి మనసు రంజిల్లి, అటువంటి ఒక్కడే కామము కళ్ళ కప్పినదాట. ఓహో ఏమి ఈ ప్రపంచములో పార్వతీ సక్కదనం ఉన్నదనుకుంటుంది కదా. పార్వతి కన్న కనుకనేది 16 కళలు విలసుల్లుతున్నది బామామని ఎవరు తన మనసులో పెట్టుకొని ఏమంటాడు, పార్వతి స్వామి ఒక్క క్షణము 2 క్షణాలు మనకు ఇక్కడ నీ ఉండుము ఈ నంది దగ్గర, నేను కిందనకు పోయేస్తా అని చెప్పి కనుక మరి వృక్షణ కిందికి వచ్చి కనుకనేమి అమ్మవారును చూస్తున్నాడు. ఏమి ఈ వనితామని సౌందర్యం ఎలా ఉన్నది, దీన్ని హరే వర్ణించడానికైనా హరి అరాధుల తరపు కాదేమో. ఆహా ఈ జగన్మోహిని ఎవ్వరు సుందారి, గతగామిని అమదరూపిణి తరుణి సక్కదనము, ఉన్నమ చంద్రుని పోలిన మోము పువ్వు పోలి వదనం, ఇంద్రనీలముల పోలిన కన్నులు వికసిత కమలములు, కామిని తలసులు కాటిక రేకులు కాంతై కను బొమ్మలు, కరుణి దంతములు దాని మిత్రులు చక్కని చెక్కిళ్ళు, గురుతర కుటములు గుండె గిన్నెలు నిమ్మ పల్లబోలు, సుధాది వేళ్ళు పెసరకాయలు చుక్కలాది గోర్లు, కోట సింహ తాటకిని పోలిన కోట సింహ తాటకిని పోలిన కోమలాంగి నడుము, సుందరాంగి మందము తడలు కదలి స్తంభములు,
కోలలు బంగారము వన్నే రాజరాజుల చేతి కటారి రాజహంస గమనా అలవి గాని ఆ బ్రహ్మదేవుడు ఎత్తు సృష్టి చేసే దీనిని సతీని కన్నాయిత దేవల ఏల భక్తుదును తరుణి తాను రాకుల బోలిన పాదము తరుణి సక్కదనము హిందువదన నీవెందరి దంచిన ఇడవజాల నిన్ను దేవి ఆహా ఈ జగన్ పోయిని ఎవ్వరు సుందారి ఏమి ఈ అందాల రాని సౌందర్యము ఆ బ్రహ్మదేవుడు ఈ వనితమును ఎలా సృష్టించాడు అనగా ఇటువంటి ఒక మాటలన్నీ కనుక అమ్మవారు విన్నది దేవా శంకర నీవు నన్ను చూచిన దాదిగా నీ నేత్రములకు కామము గప్పి నీ నోటికి వచ్చినట్ల వర్లుతున్నవా తండ్రి నాయనా శంకర ఎవరనుకుని నీ నోటికి వచ్చినట్టుగా ప్రేరుచుంటివి ఒకవేళ నా మీద నీకు ప్రేమ కలిగిన నన్ను చూసిన దాదిగా నీ మనమద సోకిల్లి మనసు రంజిల్లి నీ కామము కళ్ళు కప్పినా ప్రపంచములో పార్వతీ సక్కదనం ఉన్నదనుకుంటేవి కదా నేను పార్వతి కన్నా 16 కళలు ఎక్కువ ఉన్నానంటివి కదా నా మీద నీకు కోరిక ఎప్పుడు కలిగిందో నేను ఒక పరీక్ష పెడుతున్నా పరీక్ష నువ్వు గెలువు అప్పుడు నేను గనుక నిన్ను ఏ వరుసతోని ప్రేమించాలను ఆ వరుసతోని ప్రేమిస్తానన్నది కనుక అమ్మవారు వాస్తవం తిప్పినాది ఆదిశక్తి అమ్మవారు లోకమాత లోకైక మాత ముగ్గురు మూర్తుల కన్నా మూలమైన పంచదేవత పుట్టెల పుట్టిన భూలోకిన వాస్తము దాపినప్పుడే అటువంటి ఒక అక్కడ బంగారి కోనేరైంది ఆ కోనేరుకు బంగారు 7 మెట్టు తయారు చేసింది బగ్గు బగ్గున మంటింది కనుకనేవి అడ్డము జానుడు పొడుగు మూనుడు పిల్ల ఈ కోనేరు లోపల పడ్డది పుట్టల పుట్టింది భూలోకిరమ్మ జలముల పుట్టింది జలవీర సుందరి అటువంటి పద్మము లోపల ఆడిపిల్ల ప్రవలించినది తండ్రి నీవు ఆ కోనేరు కుండబడిన 7 మెట్ల లెక్క పెట్టుకుంటారా ఒక్కొక్క మెట్టుకు ఏమి వరుస కలుస్తుందో వరుస లెక్క పెట్టుకుంటారా కొన మెట్టు మీదకి వచ్చినాక ఏమి వరుసగా ఆ వరుసతో నన్ను ప్రేమించమన్నది సంగమయ్యేమంటాడు మొదటి మెట్టు మీదనే అడుగును పెట్టేనా అడుగును పెట్టి ఏమంట ఉన్నాడు మొదటి మెట్టు మీద అడుగుపెట్టి ఇది నేను లోకల్ల శంకరుణ్ణి అన్నాడు రెండొక మెట్టు నీదా దంగాము అడుగు కూడా తానే పెట్టేనా ఇది నా భార్య పార్వతి అన్నాడు మూడొక మెట్టు మీదకి అడుగు పెట్టండు నా తమ్ముడు బ్రహ్మదేవుడు అన్నాడు నాలుగొక మెట్టు మీద అడుగు పెట్టినాడమ్మా బ్రహ్మ భార్య సరస్వతి అన్నాడు 5వ మెట్టు మీద అడుగు పెట్టిండు నా తమ్ముడు విష్ణుదేవుడు అన్నాడు 6వ మెట్టు మీద పాదం పెట్టిండు విష్ణుదేవుని భార్య లక్ష్మీదేవి అన్నాడు 7వ మెట్టు మీద అడుగు పెట్టినాడు 7వ మెట్టు మీద అడుగు పెట్టినాడు దంగమయ్యకేమి 7వ మెట్టు మీద అడిగి పెట్టి ఎక్కడ దోతగా బిడ్డ అంటా ఉన్నాడే
బగ్గు బగ్గున మంది కలిగినేమి అట్టెము జానడు పడుగు మూరుడై కలిగినేమి అటువంటి బాయి లోపల ఒక బంతి భూమి మీద ఆడుతున్నది అట్టెము జానడైన పిల్లనే. ఆ పిల్లను చూసిన దాదిగా శంకరునికి ఎక్కలేని మమకారం కలిగి కడుపుల జాలి కలిగి అమ్మా పుట్టల పుట్టిన భూలోకి రమ్మ జలముల పెట్టిన జలవీర సుందరి, నేను శివుడను, శివునికి కూడా బిడ్డవు నాయమ్మ, బిడ్డని సంగాము డబ్బునందుకున్నాడు, బిడ్డని సంగాము డబ్బునందుకున్నాడు, చెక్కిళ్ళు నొక్కించి సెలముద్దు పెట్టేనా, లాలింత పట్టే లాలింత పట్టేనా, బాల కవటీలా పట్టేనా, అటువంటి దక్కనేవి బాల. శంకరుని హస్తముల లోపల క్యావు క్యావున క్యావటి ఇరుతున్నది. అమ్మా నా తల్లినే, నా బంగారమే, నా పండునే అమ్మా. అటువంటి పిల్లనట బాబా కట్టుకోని కనుక పార్వతమ్మ దగ్గర వచ్చినాడు. ఏమమ్మా ఓ బామా దేవి పార్వతమ్మ, పార్వతి పార్వతి స్వామి పార్వతి ఏమిటి అంటున్నా? నారి ఏమిటి ఒయ్యారి నా ప్రాణసఖి, అగో నా ప్రాణనాయకి, ఏందో అంత ఆనందంతో మురుస్తున్నా. ఏం జరిగిందయ్యా అంటే? ఇదిగో ఏంటిది అది? మనకు ఒక బిడ్డ కలిగినది. బిడ్డ ఎక్కడయ్యా? పుట్టల పుట్టింది భూలోకి రమ్మ జలముల పుట్టింది జలవీర సుందరి, శివునికి నాకు బిడ్డాయనమ్మ. ఓ అయ్యా కాదు కాదు, నువ్వు పోయేటప్పుడు ఒక్కడవే నన్ను ఒంటరిగా చెట్టుకి నిడిచిపెట్టిపోయినావు. అవును, పోయి పిల్లని తీసుకొని ఎక్కడి పిల్ల యాడి పిల్ల అని నేను అడుగుతున్నా. వరాన పుట్టింది వరకు మాతి ఓ బామ పార్వతమ్మ. ఇదిగో పటవే. ఓ ఏం మాట్లాడతావయ్యా? నేను ఇక్కడ ఉండగా నీకు వరాన పిల్ల ఎట్లా పుట్టిందయ్యా? ఏమి నేను ఇక్కడ ఉండగా వరం ఎక్కడిది? వరం ఇచ్చిన దేవుడు ఎవరు? పిల్ల ఎక్కడిది? వరం ఎక్కడిది? నేను ఇక్కడ ఆదిశక్తి అమ్మవారు లోకమాత లోకైక మాత ముగ్గురు మూట్ల గన్న మూలమైన పంచదేవత పుట్టల పుట్టింది భూలోక రమ్మ జలముల పుట్టింది జలవీర సుందరి, శివునికి బిడ్డాయనమ్మ. పార్వతీనికి బిడ్డ పంచదేవత, పార్వతినికి బిడ్డ ఓ మామ పార్వతీదేవి. లోక కళ్యాణము కొరకు ఈ బిడ్డ జన్మించినది. వరాన పుట్టిన వరకు మార్చి పటము. అయితే ఈ పిల్లని ఏం చేయాలి నేను? ఆ పిల్లకు పాలు ఇవ్వము అన్న. అయినంత మాత్రం లోపల పసిపిల్లను చూసిన దాదిగా పార్వతీదేవి కనుక భ్రమలు వాసలేక అమ్మవారు పార్వతీదేవి కనుక పసిపిల్లను అమ్మ తాను ఎత్తుకుంటాది దేవి పార్వతి. దేవి ఈ పసిపిల్ల క్యావు క్యావున క్యావటిలుస్తున్నది, ఆ యొక్క అంగిడి తెరుస్తున్నది. ఈ పిల్లకు పాలెట్టనయ్యా? అటువంటి యొక్కనేవి లోకాల్లో శంకరుడు గోరుడు బాబుని పట్టిండు కనుక ఉపములు జపములు ఉలిపడి చదివి అయికొక్క మంత్రం ఏడు తప్పకుండా నూటికొక్క మంత్రం నూడు తప్పకుండా తారక మంత్రం తను వెళ్ళే చదివి ఓములు ఏమి చదివి సంతీవ మంత్రం చదివింది కనుక పార్వతమ్మ మీద కొట్టినాడు. పుట్టుమని జ్ఞానం పలికినప్పుడే పార్వతమ్మ గారికి గుబ 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 ఏడు పుట్ల తెరువు మూడు పుట్ల సరి చుట్టుకొని పట్టంత బసమై బాలంత రూపాయదేవి గుబ 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 పాల జేబులు వస్తున్నాయి. అయినా పార్వతమ్మ ఇక ఆ పాపకు నీవు పాలు ఇవ్వము. పార్వతీదేవి అక్కడ కూర్చొని పసిపిల్ల కనుక పాలు ఇవ్వబోతున్నదమ్మా. మరి పార్వతీదేవికి ఉన్నాయి 2 సరకుశములు, ఆ పిల్లకున్నాయి 5 నోర్లైనా. పాలు వదిలిన పసిపిల్ల 5 నోర్లు తెరవబట్టనే హాడి బాలనేవి. 5 నోర్లు తెరవబట్టనే హాడి బాలనేవి. 5 నోర్లు ఒక్కొక్క నోట్ల కళ్ళ కనుక ఒక్కొక్క తీరు కనపడుతున్నది.
ప్రాణేశ్వర ఈ పిల్లకు నేను పాలు ఇవ్వలేను. భయంకరమైన భయంకర రూపము కనపడుతున్నది స్వామి. పార్వతి ఏమి ప్రాణేశ్వర? ఆ పసివిళ్ళకున్న 5 నోర్లు, అవును. నీకున్నాయి 2 సనకుసుములు. అవును. ఏ నోటికని పాలిద్దునని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? అవును. ఒక నోటికి పాలివ్వదు, ఒక నోరు తెరుస్తున్నది. ఆ. అది కాదు, ఆ. దొంగనే నీ పాలధార యొక్క తలపండు మీద పితికి 5 స్థిరములు కనుక నీ పతి ప్రాణేశ్వరుని మంత్రాన్ని ఉచ్చరించి 5 స్థిరములు ఒక్క దగ్గర నర్మరాజునే దేవి పార్వతి. 5 మాడల మీద 5 పాలదారులు పితికి ప్రతి ప్రాణేశ్వరాన్ని శంకరుడు చుట్టూ ప్రదక్షిణ చేసింది. 5 శిరములు ఒక్క దగ్గర వచ్చినప్పుడే అమ్మవారికి ఒక్క శిరమ ఆయనమ్మ పార్వతమ్మ పాలు ఇవ్వబట్టెను. రామ 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 పార్వతమ్మ పాలు ఇవ్వబట్టెను. రాఘవ రామ రామ ఆ పిల్లలు కనుకనేమి పార్వతమ్మ అంట వాప కట్టుకొని కైలాసము శంకరుడు పార్వతమ్మ వస్తా ఉన్నారైనారే. ఎండికొండ కైలాసమంతున అమ్మవారుగా పార్వతమ్మ పర్ణశాల దగ్గర వచ్చినది. ఎండికొండ కైలాసమంతున పట్టంత బస్పాయ బాలంతర్ రూపాయ సంకల ఆడి పిల్ల ఉన్నది. దేవకన్యలు కళ్ళ దూచినారు. దేవకన్యలు కళ్ళ దూచినారు. లక్ష్మి నీలవేణి ఇష్టవేణి ఏమిటమ్మా? ఏమిటే పార్వతి పరమేశ్వరుడు పోయేటప్పుడు ఒట్టిగా పోయినరు. ఇప్పుడు 5 గడియలు కాలేదు ఒక పిల్లను సంఖ్య పెట్టుకుని వస్తున్నది. ఏమి కర్మం కావచ్చునే. నేను నిన్న మొన్న పార్వతమ్మ చూసిన ఒట్టిగానే ఉన్నది, నాకేం కనపడలేదు. నాకు కూడా ఏమి తెలియదు. అటువంటి ఎర్రగూడు బత్తగూడు తీసుకొని చెంపుతో ఉత్కం చేతని వాళ్ళు తీసుకొచ్చి ఆ పార్వతమ్మ పంచదేవతకు పార్వతమ్మ పంచదేవతకు రాఘవ రామన్న రామ పార్వతమ్మ పంచదేవతకు ఎడవని వాలి గుడికి తెచ్చి గుడిని వాళ్ళు ఎడవకు తీసి ఎర్రగూడు బత్తగూడు తీసి ఎలుగడేసినారు. కలిదల్లిని కడప దాటించిరి. పార్వతి పరమేశ్వరుడు పంచదేవ తీసుకొని కైలాసం చేరవచ్చిరి. చేరవచ్చినప్పుడే ఒక్కరోజు గడవ పట్టెను ఓయమ్మలారా. 2 రోజులు గడవ పట్టెను రామనగ రామ. పంచాదిగిరిలల్లా పరుణాశాలల్లా 5 రోజులు గడవ వచ్చనే అమ్మాలారా. 5 రోజులు గడిచే వరకల్లా తల్లికి పిల్లకు స్నానం చేయించినారు, వాళ్ళకు దొక్కించినారు. ఇంత ఆడి బాలకు బాలకోయమ్మ 21 రోజమ్మ దగ్గర వచ్చేనా. ఏమినంట ఉన్నదమ్మదేవి పార్వతమ్మ. స్వామి పరమేశ్వర పార్వతి నెత్తి మీద చూడ నిలవన్న కాడ గిలోనిగా ఆధారవంతుడ కొంగుల బంగారం కోయిల ముచ్చమనాయ్యా. నా ప్రాణేశ్వర దేవా రాలా. మనకు లేక లేక పుట్టింది ఏకైక పుత్రిక నాయనా. వింత వింత 21 రోజు దగ్గరికి వచ్చినది.
అటువంటి కైలాసం అంత శుద్ధులు పట్టి సున్నాలు లోకిళ్ళు శుద్ధులు పట్టి గంధాలు లోకిళ్ళు ఖర్చులు కడిగి కస్తూరి తోనియాలు గులాలకి కర్పూరం ముగ్గులు పెట్టిన వినేకల పండ్లు లేదు 100 మంది వేద బ్రాహ్మణోత్తముల విలువనంపి మన బిడ్డకు పేరు కూడా పెడదాము ప్రాణం వల్ల కూడా గురుడు చేసి పుణ్యం చేసి పూల తొట్టలు చేసి ప్రేమ మీద పేరు పెట్టి పాటలు పాడదాము అటువంటి దేవదేవుడైనా ఐరాదవంత శుద్ధులు పట్టించినాడు కనుకనేవి పగడాల పందుడు ముత్యాల ముగ్గులు కనుక అటువంటి స్వయంగా కనుకనేవి చతుర్ముఖ బ్రహ్మదేవుడైన బ్రహ్మనే పిలువనంపినాడు అటువంటి 66 కోట్ల ఆది గణాలు 33 కోట్ల ముద్ర గణాలు 77 కోట్ల దేవ గణాలు సూర్యుడు చంద్రుడు గంగ యక్కోత్రుడు సుధా 33 కోట్ల దేవతల విలువనంపినాడే బ్రహ్మదేవుడు కనుకనేవి అటువంటి వేద విప్పినాడు అటువంటి బ్రహ్మదేవుడు పిల్ల పేరు మీద కనుక వేద విప్పి కూర్చున్నాడేనా సంగమయ్యా బ్రహ్మదేవా అమ్మా పార్వతమ్మ ఏమైనా మీ బిడ్డ కనుక సామాన్యురాలు కాదు ఆదిశక్తి అమ్మవారు లోకమాతలో కైకమాత ముగ్గురు మూర్తుల కన్నా మూలమైన పంచదేవత పుట్టెల పుట్టింది భూలోక రంభ జలముల పుట్టింది జలవీర సుందరి ఇక శివునికే బిడ్డాయనా ఇక శివునికి బిడ్డాయనా శివునికి బిడ్డాయ సిద్ధులకు చెల్లెలాయ ఇక పార్వతీ బిడ్డాయనా ఇక పంచదేవత రేరుగా అటువంటి పార్వతి బిడ్డ పంచదేవత రేణుకో ఎల్లమ్మని పేరు పెట్టినారు వచ్చినటువంటి దేవతలకు విందులు వినోదాలు జరిపినారు కనుకనేమి అటువంటి యొక్క విందులు వినోదాలు కట్నాలు కానుకలిచ్చి అటువంటి బంగారు తొట్టెలు తెప్పించినారు దేవాకన్యలంతా వచ్చినారు అటువంటి దేవేంద్రుడు భార్య శశిదేవి బ్రహ్మ భార్య శారద విష్ణు భార్య లక్ష్మీదేవి అటువంటి ప్రేమ మీరు ఎంత పాటలు పాడుతున్నారు దాసి అమ్మా నా బిడ్డ పేరు మీద ఒక చక్కని పాట పాడవే నీకు తగిన బహుమతిస్తాను ఓ పాటలకు దొరసాని ఎక్కడెక్కడో దొరకపోతాను నన్ను అవును నీ పాటలు చాలా మంచిగుంటాయి ఒక పాట పాడు అని దొరకపోతారు దొరసాని మరి ఒక పాట పాడరాదా ఇక్కడ పాడితే దొరసాని అట్లేం లేదు పాడు గో ఎవరేమనుకోదు దొరసాని పాటలు పాడితే గొప్ప గొప్పగా పాడతా పాడు లడుగు లడుగు నాయన్న లడుగు నాయన్న లడుగు నాయన్న లడుగు నాయన్న లడుగు నాయన్న నేనే వస్తామంటే తానే వస్తుండో నేనే వస్తామంటే తానే వస్తుండో నేనే వస్తామంటే లడుగు సంకల పెట్టి గోడ దొంకయ్యో లడుగు సంకల పెట్టి ఏం పాడనే ఈ పాట పాడవడా అయ్యో ఈ దొరసాని ఈ పాటకు పెద్ద పెద్ద కప్పలు తెచ్చింది నేను ఏ అవి ఇస్తారు చూడు దొరసాని పెద్ద పెద్ద ఈ బామోతులు చాచా ఆ పాట పాడితే మన పాట ఎవరు మెచ్చరు మన ఆట ఎవరు మెచ్చరు అయ్యో ఇంకోటి వాడతా ఇంకోటి మంచి పాట పాడ మంచిది ఓ మంచి మెచ్చుకుంటే వాడతా దొరసాని పడుగు బంగారు బ్యాగ్ ఎండి బంగారు నీకు పట్టు బనారస్ సీర ఇస్తేనే అమ్మా మున్పడివా ఇప్పటివా దొరసాని ఇప్పటివే అట్లేనా ఆ, కాసారం గట్లకు ఆసాలే లేవు కాసారం గట్లకు ఆసాలే లేవు కాసారం గట్లకు ఈ పిల్ల తండ్రికి మీసాలే లేవు ఈ పిల్ల తండ్రికి నీ పాట మన్నుబడ అయ్యో ఇదేందమ్మో క్రియేషన్ ఈ అయిపోయిందో పిల్ల తండ్రి పరమేశ్వరుడికి నీ సార్లు లేవంటవా అయ్యో ఉన్నాయిలే దొరసాని శంకరుని ఈ పాట ఎవరు మెత్తరు కనుక
జోవచ్చుతానంద జోబాలకుంద జోవచ్చుతానంద రార పరమానంద రామ గోవింద రార పరమానంద తొలత బ్రహ్మాండంబు తొత్తగా వించి తొలత బ్రహ్మాండంబు నాలుగు వేదములు చేరుల వరించి నాలుగు వేదములు శేషతల్పము తెచ్చి బార్బుల్లు వరిసి శేషతల్పము తెచ్చి ప్రబలించు రేణుక ప్రబలించవమ్మా ప్రబలించు రేణుక ఉడుగు జట్టుకు ఉయ్యాల గట్టి ఉడుగు జట్టుకు ఊగుమని మీ అమ్మ ఊళ్ళు తిరగొచ్చు ఊగుమని మీ అమ్మ పత్తియ చెట్టుకు ఉయ్యాల గట్టి పత్తియ చెట్టుకు పండుమని మీ అమ్మ పల్లె తిరగొచ్చు పండుమని మీ అమ్మ గజ్జలు గొందు కంటమల గొందు కాళ్ళ గజ్జలు గొందు కంసలియ మీ అమ్మ వచ్చే ఊరుకుండు కంసలియ మీ అమ్మ పుట్టు గజ్జలు గొందు పురుగోర్లు గొందు పుట్టు గజ్జలు గొందు పుణ్యవతి పార్వతి వచ్చే ఊరుకుండు పుణ్యవతి పార్వతి ఎన్నీల గాయంగా మంచి నడువంగా ఎన్నీల గాయంగా మందిల రేణుక ముందు నడువంగా మందిల రేణుక ఎన్నాకు ఏడ్చేవు ఎచ్చేవు గిన్నె ఎన్నాకు ఏడ్చేవు విరణావుల దోలుదురు వెలది మావల్లు విరణావుల దోలుదురు పాలాకు ఏడ్చేవు పట్టేవు గిన్నె పాలాకు ఏడ్చేవు పాడావుల దోలుదురు బాబ మావల్లు పాడావుల దోలుదురు ఎడవాకు ఎడవాకు ఎడ్డిరేనుక ఎడవాకు ఎడవాకు మీ అయ్య వస్తుండు ఊరుకోవు తల్లి మీ నాయన వస్తుండు ఆడబోయి రేణుక అంగివారేసే ఆడబోయి రేణుక కోగిల గునబోయి కొమ్మల్ల పెట్టే కోగిల గునబోయి కోగిల కొమ్మెక్కే చిలకరద వెక్కే కోగిల కొమ్మెక్కే లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి లాలి లాలమ్మ లాలి లాలించి పాడారే రాజు బిడ్డాను లాలించి పాడారే రాజు బిడ్డాను లాలించి పాడారే అటువంటి ప్రకారంగా పురుడు చేసి పుణ్యం చేసి పూల తొట్టలు చేసినారేమి ఇంతవరకు మీరు ఎస్విసి రికార్డింగ్ కంపెనీ హైదరాబాద్ వారు మీకోసం సమర్పించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ ఒగ్గు కథ మొదటి భాగం విన్నారు. మా కథలు వినదలుచుకుంటే కంప్యూటర్లో చూడవచ్చు, తర్వాత ఇంటర్నెట్లో చూడవచ్చు, తర్వాత ఇంకా అనేక సెల్లల్లో కూడా చూసుకోవచ్చు. sukkasatya.com అని కొడితే వస్తుంది. ఇది మా యొక్క విన్నపం.